సిజేపీ ప్రొటెస్ట్ అనేటటువంటి ఆ గోముఖ వ్యాఘ్రం ఏదైతే ఉందో, అంటే ఆవు ముఖం పెట్టుకున్నటువంటి పులి అనే అర్థం. ఆ ప్రొటెస్ట్ పేరుతోటి విద్యార్థుల పేరుతోటి అమాయకులైనటువంటి విద్యార్థుల్ని రెచ్చగొట్టడమే కాక విద్యార్థుల నెపంతో యాంటీ నేషనల్ సోషల్ ఎలిమెంట్స్ని చేసినటువంటి దారుణమైనటువంటి దౌర్జన్య కాండ మనం అందరం చూసాం. అయితే ఇప్పుడు ఆ సిజేపీ చాప కిందకి నీరు వస్తుంటే తిరిగి ఉల్టా నాలుక లేని నరం ఎలా మాట్లాడుతుందో ఒకసారి తెలుసుకుందాం. మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. కంగనా రనౌత్ స్టేట్మెంటు చాలామందికి చాలా అసహనాన్ని, ఒక విధంగా ఏమీ లేదు ఉన్న విషయాన్ని పక్కదారి పట్టించడానికి ఆవిడ పార్లమెంటు ఆవరణలో చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో జంజీ గురించి, వాటిని అందిపుచ్చేసుకున్నారు మన సోకాల్డ్ ఎవరండి గంజాయి మొక్కలు చాలా ఉన్నాయి. మనం ఇక్కడ ఒక మొక్క గురించి అనుకోవద్దు. ఒక గంజాయి వనం ఒక వాదన ఎత్తుకుంది. ఏంటి అంటే, కంగనా రనౌత్ నువ్వు అసలు ఆడదానివేనా? కంగనా రనౌత్ నీకు బిడ్డలు కంటే అర్థమవుతుంది. కంగనా రనౌత్ నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? నీ క్యారెక్టర్ ఇదా? నీ క్యారెక్టర్ ఏంటి? జంజీ గురించి మాట్లాడతావా? ఆ జంజీలు మురికివాడల్లో నుంచి వచ్చారని మాట్లాడతావా? వాళ్ళ పుట్టుకేంటని ప్రశ్నిస్తావా అని అన్నారు. ఎస్, ప్రశ్నిస్తారు. ఎవరి తరపున మాట్లాడింది? అక్కడకు వచ్చి జంజీ పేరుతోటి జంజీని భ్రష్టు పట్టించేటటువంటి జాతి గురించి మాట్లాడింది. ఎస్, వాస్తవం అండి. జంజీ అనేటటువంటి పేరుని మీరు పెట్టారు, కానీ అక్కడికి వచ్చింది యాంటీ సోషల్ ఎలిమెంట్స్. మై డియర్ ఫ్రెండ్స్, యాంటీ సోషల్ ఎలిమెంట్స్, దేశ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో, విధ్వంసాన్ని సృష్టించేటటువంటి శక్తులు ఏవైతే ఉన్నాయో, ప్రొటెస్ట్ పేరుతోటి, ధర్నా పేరుతోటి, నిరసన పేరుతోటి అక్కడికి వచ్చినటువంటి ఆ దుర్మార్గమైనటువంటి చర్యలు ఎలాంటివో ఒక్కసారి చూడండి. लड़की ये पकड़ के वायरल कर दो, रील को टैग करना है। ఇలాంటి చర్యలు చేసినటువంటి వాళ్ళ గురించి కంగనా రనౌత్ మాట్లాడింది. వెంటనే వచ్చేసినాయండి ఫెమినిస్టులు, వెంటనే వచ్చేసినాయండి కొన్ని గొంతుకలు. ఏమన్నా మాట్లాడుతున్నాయా? ఏమైనా మాట్లాడుతున్నాయా? ఈ ఫెమినిస్టులందరికీ కూడా, ఈ సోకాళ్ళు కూర్చొని చర్చలు జరిపే స్త్రీవాదులందరికీ కూడా నేను ఒక విషయం అడుగుతున్నాను. మీ పిల్లలు ఈ ప్రొటెస్ట్లో ఉన్నారా? పిల్లలు కన్న వాళ్ళని అడుగుతున్నా, కన్నన వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు. మీ పిల్లల్ని ఈ ప్రొటెస్టుల్లోకి పంపించి ఇదే బూతులు మాట్లాడిస్తారా? దేశ ప్రధానిని పట్టుకొని ఉచ్చం నీచం మర్చిపోయి మగ పిల్లలు కూడా సిగ్గుపడేటటువంటి విధంగా, మగ పిల్లలు కూడా ఆ భాష వాడడానికి, నిజంగా చెప్తున్నాను కదా, అభ్యంతరపడేటటువంటి భాషను కూడా ఇక్కడ ఆడపిల్లలతోటి మాట్లాడించారు. అలాగే మగ పిల్లలు, వీళ్ళు జంజీలాండ్ ఒకసారి చూడండి, ప్యాంటులు ఉడదీసి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత నీచంగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళందరూ మీకు జంజీ, వీళ్ళందరి గురించే కంగనా రనౌత్ మాట్లాడింది. ఇంత నీచమైనటువంటి పదజాలాన్ని ఉపయోగించి దేశ ప్రధానిని తిట్టించడం అనేటటువంటి ప్రక్రియ ఎలాంటి సందేశాన్ని ఇచ్చిందో ఎవరికైనా తెలుసా? జంజీ ప్రొటెస్ట్ అని జంజీలకు కూడా నేను చెప్తున్నాను, ఇదే బూతులు మీ ఇంటి ముందుకొచ్చి మీ అమ్మా నాన్నని తిడితే ఈ జంజీ ఒప్పుకుంటుందా? ఇదే జంజీని మేము కూడా పంపిస్తాం. మీ ఇళ్ల ముందుకొచ్చి ఇదే బూతులు మిమ్మల్ని తిడితే అబ్బో 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 లబోదిబో అనుకుంటా వెళ్ళిపోయి కమిషనర్ల దగ్గరికి పరిగెడతాం, హోమ్ మినిస్టర్ల దగ్గరికి పరిగెడతాం, తీసుకొని వెళ్ళిపోయి ఓ లబ్బ కెమెరాల ముందు గుండెలు కొట్టుకొని ఇలా ఊపుకుంటూ మాట్లాడేస్తాం. మీకు మాత్రమే ఆత్మాభిమానం ఉందా? మీకు మాత్రమే హక్కులున్నాయా? మీరు మాత్రమే మనుషులా? మీరు మాత్రమే మనుషులు కాదు, మృగాలని ప్రూవ్ చేసుకున్నటువంటి క్షణాలు జంతర్ మంతర్ చూపించింది. ఈరోజు నేను మళ్ళీ చెప్తున్నా, మీకు నోరుంది కదా, మీ వెనక వ్యవస్థ ఉంది కదా అని మీరు మాట్లాడడం మొదలు పెడితే
ఈ ఎపిసోడ్ చివరిలో చెప్తాను ఏం జరుగుతుంది అనేటటువంటి విషయం. ఇకపోతే జనానికి చెప్తున్నాను, జంజీకి చెప్తున్నాను, మై డియర్ జంజీ, మీలో ఉన్నటువంటి ఆవేశము, దేశం పట్ల మీకు ఏ విధమైనటువంటి మమకారమో, ఏ విధమైనటువంటి గౌరవం లేకుండా చేసినటువంటి మీ సిలబస్ ఏదైతే ఉందో, మీ కరికులం ఏదైతే ఉందో, అది మిమ్మల్ని ఈ విధంగా తయారు చేసింది. స్వార్థం 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 అనేటటువంటి నినాదంతో మీరు పుట్టారు. ముందు నేను, తర్వాత నా కుటుంబం, ముందు నేను, తర్వాత నా ఆర్థిక స్థితి, ఆ తర్వాతే సమాజం, ముందు నేను అనుకొని మీరు కనీసం తల్లిదండ్రుల్ని చూడడానికి కూడా, పోషించడానికి కూడా ముందు నేను అనుకునేంత స్వార్థపరత్వాన్ని మీలోకి నింపినటువంటి ఇంటర్నెట్ మాయాజాలం కానివ్వండి, అలాగే మీరు చదువుకున్నటువంటి సిలబస్ కానివ్వండి, అలాగే మీకు చెప్పేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తప్పిదాలు కూడా చాలా ఉన్నాయి. ఇక్కడ సమాజము, విద్యా వ్యవస్థ మిమ్మల్ని ఈ విధంగా తయారు చేసింది. మీ మీద జాలి తప్ప కోపం అంత అసలు లేదు. ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని శిక్షించాలి, మిమ్మల్ని శిక్షిస్తే మీరు బాగుపడతారనేటువంటి ఆలోచన అంతకంటే లేదు. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు సంస్కరించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్క తల్లిదండ్రుల మీద ఉంది. కాబట్టి తల్లిదండ్రులకు కూడా నేను చెప్తున్నాను, ఈరోజు ఒక్కసారి ఇక్కడ చూడండి. ఒక అమ్మ అక్కడికి వచ్చి ఏం మాట్లాడింది, అది ఇది ఎవరో చెప్పమంటారా? అక్కడ ఉన్నటువంటి చంద్రశేఖర్ ఆజాద్ అనేటటువంటి ఒక నీలి కండువా వేసుకొని ఉంటాడు. ఆ నీలి కండువాకి ఎంత గొప్పతనం ఉందో, అంబేద్కర్ ముసుగులో అంబేద్కర్ యొక్క గొప్పతనాన్ని, హిందుత్వాన్ని లేశమైనా లేనటువంటి వాడికి సంబంధించినటువంటి, వాడు పెంచినటువంటి ఇంకొక గంజాయి మొక్క ఇది. ఆ గంజాయి మొక్క అక్కడ ప్రొటెస్ట్ దగ్గర ఏం మాట్లాడుతుందో చూడండి. సమోసాని చూపించి ఇది మోడీ దినం భోజనము. ఒక మనిషి, దేశ ప్రధాని బ్రతికి ఉండగా అక్కడ నిలబడి ఇంత నీచంగా మాట్లాడుతూ నరేంద్ర మోడీ 11వ రోజుకి సంబంధించినటువంటి భోజనం అని చెప్పేసని అక్కడ అందరికీ భోజనం తినండి అని చెప్పింది. तो गाइस आप देख सकते हो ये मोदी की तेरहवीं का खाना है। अगर किसी को एंजॉय करना हो तो यहाँ पर आ सकते हैं, समोसा खा सकते हैं। प्लीज एंजॉय दिस मोदी के 13वीं का खाना जो है, eat it। చెప్పింది బాగుందా? అక్కకి బాగా చప్పట్లు కొట్టారు, అక్కకి బాగా విజిల్ చేశారు, అక్కని బాగా మెచ్చుకున్నారు. అక్క యొక్క వీడియోలు మాత్రం ఆల్గరిథం తీసేసుకుని మొత్తం సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంతా అక్కని ఇంటర్నేషనల్గా ఫేమస్ చేసి అవతల పారేసింది. కట్ చేస్తే అక్క చూడండి. अब लाइक मैं ना ट्रॉमा में जाती हूँ, मैं 3 दिन से ये सब टॉलरेट करती हूँ, ये सब झेल रही हूँ। लोग फिर भी मेरे को गालियाँ दे रहे हैं डीएम में आके, तू ज्यादा दिन लगता नहीं कि तू जिएगी, ये सब बोल रहे हैं मुझे। गौरव हिंदू कंटिन्यू मुझे जान से मारने की धमकियाँ, और जो वर्ड मैं बोलना नहीं चाहती ना अपने लिए, वो लाइक उस चीज की वो धमकियाँ दे रहा है। नहीं, मैं डर नहीं रही हूँ, आपको लग रहा हो मैं डर रही हूँ, बट मैं ट्रॉमा में जा रही हूँ। क्या लोगों को सच बताना और सच दिखाना। और చూశారు కదా, అక్క ఢిల్లీ నుంచి ట్రోమాలోకి వెళ్ళిపోతుందంట. ఢిల్లీ జంతర్ మంతర్లో నుంచి ట్రోమాలోకి వెళ్ళిపోతుంది. విక్టిమ్ కార్డ్. ఒక మనుషులు మిమ్మల్ని వ్యతిరేకించి మాట్లాడుతున్నారని మీరు ట్రోమాలోకి వెళ్ళినప్పుడు, ఒక దేశ ప్రధాని తల్లి గురించి మాట్లాడారే, తల్లి క్యారెక్టర్ గురించి మాట్లాడారే, దేశ ప్రధానిని అమ్మనాబోతులు తిట్టారే, అలాగే మీరు మాట్లాడినటువంటి ఆయన దినం భోజనం అని చెప్పేసి అని మాట్లాడారే, మరి ఆ ప్రధాని యొక్క కుటుంబం ఎంత బాధపడాలి, ఆ ప్రధాని మనసు ఎంత బాధపడాలి, అలాగే ఆ ప్రధానిని ఎన్నుకున్నటువంటి భారత ప్రజలు ఎంత బాధపడి ఉండాలి. మీరు మాట్లాడినటువంటి మాటలకి ఎంతమంది లోపల కుమిలిపోయి ఉన్నారు, బయటికి మాట్లాడలేక కాదు. ఇంకా ఈ జంజీకి చెప్తున్నా, జంజీలు ఈ వామపక్షాల్లోనే లేరు, జంజీలు లెఫ్టిస్టుల్లోనే లేరు, జంజీలు జంతర్ మంతర్లో లేరు, భారతదేశం మొత్తం ఉన్నారు. ఒక్కసారి వదలమంటారా? ప్రధానమంత్రిని ఎన్నుకున్నటువంటి జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క బిడ్డల్ని ఒక్కసారి వదలమంటారా? ఆ జంజీల్ని జంతర్ మంతర్ దగ్గరికి పంపించమంటారా? మీరు మాట్లాడినటువంటి మాటలకి సమాధానం చెప్పించమంటారా? ఇక్కడ చూడండి, సమాధానం ఎలా చెబుతున్నారో ఒక్కసారి చూడండి. ये बहुत मारा है। मैं बोल रही थी ये लोग मेरा जीवन बर्बाद कर देंगे, ये लोग मुझे जान से मार देंगे। मेरे हाथ में बहुत दर्द हो रहा है, मुझे बहुत दर्द हो रहा है। చూశారు కదా
జెన్జీ, వీళ్ళు కూడా జెన్జీనే. ఇప్పుడు మాట్లాడండి, వీళ్ళు దాడికి దిగితే వీళ్ళు ఇప్పుడు నేరస్తులని మాట్లాడతారు. వీళ్ళు జంజీలు కాదండి, వీళ్ళు నేరస్తులని మాట్లాడతారు, వీళ్ళు చేసేటటువంటి అఘాయిత్యమని మాట్లాడతారు. మరి అక్కడ జంతర్ మంతర్లో ఉన్నప్పుడు మీరు పంపించినటువంటి నిరసనకారుల రూపంలో పంపించినటువంటి రౌడీలు, గూండాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ జెండాల మాటల మేకులు పట్టుకొని వచ్చి అక్కడ ఉన్నటువంటి పోలీస్ ఆఫీసర్స్నైనా, అక్కడ ఉన్నటువంటి ర్యాపిడ్ ఫోర్స్ని, అలాగే మహిళా పోలీసుల్ని, అలాగే మహిళా జర్నలిస్టుల్ని మీరు చేసినటువంటి అవమానాలు, దౌర్జన్యాలు, దాడులు మరి ఏ విధంగా తీసుకోవాలి? వాళ్ళు మీరు కొడితే పడాలా? మీరు మాట్లాడితే దేశ ప్రధాని కూడా నోరు మూసుకుని కూర్చోవాలా? సిగ్గు శరం ఎవరికైనా ఉందా? మాట్లాడే వాళ్ళకి చెప్తున్నా, మీరు అమ్మలు కాదా? మీకు అమ్మలు లేరా? మీ క్యారెక్టర్ గురించి మాట్లాడితే ఎక్కడుంటారు? ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని ఎవడ్రా చెప్పాడు? ఏ రాజ్యాంగం చెప్పింది? నీకు ఇచ్చినటువంటి ఇదే హక్కు రాజ్యాంగంలో ఉంటే ఆ హక్కు మాకు కూడా ఉంది. మేం మాట్లాడడం మొదలు పెడితే ఇదిగో ఇప్పుడు ఒకటి చెప్పింది చూసావా, ట్రామాలోకి వెళ్తున్నానని, మీరు కోలోకి వెళ్తారు మాట్లాడడం మొదలు పెడితే. జెన్జీ పేరుతోటి మీరు సృష్టించినటువంటి విధ్వంసము, నిజంగా చెప్తున్నాను కదా, బాధ్యత లేనటువంటి యువతని తయారు చేసినటువంటి మా పాపం మాకే తగిలిందని అనుకుంటున్నాం ఈరోజు. అరే, పుస్తకాల్లో ఉన్నటువంటి ఎవడో దేశపు చరిత్ర గురించి చెబుతున్నప్పుడే మేమెందుకు దాన్ని అబ్జెక్ట్ చేయలేదు? మేము చదువుకున్నప్పుడే ఇదే చరిత్ర అనుకొని అప్పుడు అమాయకత్వంలో చదువుకున్నాం. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చినటువంటి వ్యవస్థలు, ప్రతి ఒక్క వ్యవస్థలో చొచ్చుకుని పోయినటువంటి లెఫ్టిస్టుల భావజాలంతో పెరిగిన మేము కూడా ఈరోజు ఈ జెన్జీ ఇలా తయారవడానికి బాధ్యులం. ఆ బాధ్యులం కాబట్టి ఇవాళ తప్పిదాన్ని దిద్దుకోవడానికే మేము మళ్ళీ ముందుకొచ్చాం. ఏం మాట్లాడుతున్నారు? కంగనా రనౌత్ మాట్లాడింది చాలా ఇది, ఆడదే కాదు, ఆవిడ క్యారెక్టర్ ఏంటని మాట్లాడారు. మరి ఇక్కడ బూతులు మాట్లాడిన మహిళా మనుల్ని చూపిస్తా చూడండి. भगवान राम मंदिर और whatever the fuck इसमें, और जो घुसा हुआ है मेलोडी की दूध के अंदर निकल जाए, उसके बाद से बहन మరి ఈ మహిళా మనుల్ని ఏమనాలి? కంగనా రనౌత్ ఏమీ బూతులు మాట్లాడలేదండి. ఇలా మాట్లాడిన బూతులు మాట్లాడిన ప్రశ్నించింది. ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? మేము కూడా ప్రొటెస్టులు చేశాం, కానీ రాజ్యాంగబద్ధంగా మేము ప్రొటెస్టులు చేశాం. కానీ ఈ విధమైనటువంటి జంజీ పేరుతోటి మాట్లాడేటటువంటి దుర్భాషల్ని ఏం మాట్లాడతారని ప్రశ్నించిందే. మరి మీరు మాట్లాడిన దానికి సమాధానం ఏం చెప్తారు? ఒకవేళ జంజీ మాట్లాడింది కరెక్టు, వాళ్ళు అక్కడికి వచ్చినటువంటి ఆవేశం కరెక్టు అనుకుంటే, ఇప్పుడు ఈ ప్రతి ఒక్కళ్ళలోనూ నేను ఇందాక చెప్పాను, ఆ ప్రధానిని ఎన్నుకున్నటువంటి కొన్ని కోట్ల మందిలో కూడా ఇదే ఆ రోజు మీరు తోలినటువంటి వాళ్ళు, మీరు సమర్థిస్తున్నటువంటి నిరసనకారుల మనసుల్లో ఉన్నటువంటి ఆవేదన ఏదైతే ఉందో, ఈరోజు అందరిలోనూ అదే ఆవేదన ఉంది. ఒక్కటే మాట చెప్తున్నారు, వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే టైం బాంబుల మాదిరి ఉన్నారు, టైం బాంబు లాగా ఉన్నారు. మీరు ఏమాత్రం మీ లిమిట్స్ క్రాస్ చేసినా విధ్వంసం అక్కడ కాదు, యావత్ భారతదేశం మొత్తం సృష్టించబడుతుంది. అక్కడ మమ్మల్ని కంట్రోల్ చేయడానికి, అక్కడ మిమ్మల్ని ఇది చేయడానికి మీరు సృష్టించినటువంటి విధ్వంసకాండని భరించినటువంటి ప్రధానికి ఉన్నటువంటి అంత గొప్ప మనసైతే ఆ ప్రధాన్ని ఎన్నుకున్నటువంటి మాలాంటి వాళ్ళందరికీ లేదు, ఖచ్చితంగా లేదు. ఎందుకుండాలి? మేము ఓటు వేసి గెలిపించుకున్నటువంటి ప్రధానిని ఈ విధమైనటువంటి అవమానాలకి గురి చేస్తే మమ్మల్ని అవమానించినట్టే. ఈ దేశాన్ని అవమానిస్తే, మమ్మల్ని అవమానిస్తే మీరెవడ్రా ఈ దేశాన్ని చక్కదిద్దడానికి వచ్చింది? వస్తే ఇన్ని సంవత్సరాల నుంచి 70 ఏళ్ళుగా ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ అనే చదువుకున్నాము. ఈరోజు ఇండియా ఏ స్థానంలో ఉందో చదువుకోవడానికి ఎంత గొప్ప శక్తికి, గొప్ప స్థాయికి, గొప్ప స్థానానికి తీసుకెళ్ళి ఆ స్థానం గురించి చెప్పేటప్పుడు గర్వపడుతున్నాం. ఏం మాట్లాడుతున్నారు మీరందరూ? ఒక స్త్రీ ఎవడైనా సరే ఒక్కళ్ళు ప్రధాన మోడీని బలపరిచిన, అలాగే ఆ రైట్ వింగర్స్ ఎవరైనా సరే మాట్లాడినా ఒక్కొక్కటి మాట్లాడుతుంది. జాగ్రత్త, నీచము, నికృష్టము, అంధభక్తులు అని మాట్లాడారనుకో, ఎన్నాళ్ళు ఉంటారు మీరు? సంవత్సరం ఎంజాయ్ చేస్తారా? 2 ఏళ్ళు తిడతారా? 3 సంవత్సరాలు మీ ఇష్టం వచ్చినట్టు చేస్తారా? దెబ్బగొట్టి మరీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ఇంతకి 100 రెట్లు ఇంటికొచ్చి బాక్సులో చుట్టూ ఇవ్వకపోతే,
మేమంతా మీకు తిరిగి పాఠం చెప్పకపోతే ఖబర్దార్.